ఈ మనిషి యొక్క జాతకం ప్రకారం దశల వారీగా 6, 8, 12 స్థానాలలో పాపగ్రహాలతో పాటు కలిసి అవి లగ్నాధిపతిని కనుక బాధించాయి అంటే ఈ అపమృత్యు దోషాలు, ఈ గండాలు లాంటివి ప్రాప్తిస్తాయి. జీవితంలో అసక్తత, ఓటమి ఇటువంటివన్నీ ప్రాప్తిస్తాయి. ఇప్పుడు అటువంటి సమయంలో ఆ దోషాలు భారీ ఎత్తున సంప్రాప్తించకుండా ఉండటానికి మనం పరిహారాలు గనక చేయిస్తే తప్పకుండా పెద్ద దోషాలు మనకు సంప్రాప్తించవు. ఇప్పుడు మీరు బయట వెళుతూ ఉంటారు వర్షాకాలంలో. ఏ సమయంలోనైనా వర్షం పడచ్చు. ఒక గొడుగు చేతిలో పట్టుకుని వెళ్ళొచ్చు కదా. వర్షం గనక వచ్చింది అంటే ఆ గొడుగు వేసుకోవచ్చు, తడవకుండా వెళ్లి చేరొచ్చు. అదే విధంగా మన జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలు మనల్ని బాధించకుండా ఉండటం కోసమే ఆ పరమేశ్వరుడు జ్యోతిష శాస్త్రాన్ని మనకు ప్రసాదించాడు. కానీ అటువంటి సమయాలలో అంటే 2 ముళ్ళు గడియారంలో ఒక చోటికి చేరినప్పుడే గంట కొట్టుకుంటున్నట్టుగా ఈ గ్రహాలన్నీ కూడా ఒక యాంగిల్కి వచ్చినప్పుడే